హేళన చేయడానికి ఆవిడ మాట్లాడారు. బట్ మెయిన్ పాయింట్ ఆవిడ మాట్లాడిన దాంట్లో తీసుకోవాల్సింది ఏంటి తెలుసండి, మనం అమరావతిని మాట్లాడండి లేదా అమరావతి మాట్లాడండి. ఓఆర్ఆర్ తప్ప దేనికి లేదు కదా, లేదు. తెచ్చుకోండి. ఆ పైగా భూములు ఇచ్చిన రైతులకు, మొదటి ఇచ్చిన రైతులు ఎంతటి వేదనలు ఎదుర్కొన్నారు, ఎంత బాధలు ఎదుర్కొన్నారు, వాళ్ళకి న్యాయం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని సెంటర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్లో ఉండాలని చెప్పింది ఆయనే. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. పార్లమెంట్లో బిల్ పాస్ అవుతున్న సమయంలో రాజధాని అంశంపై మాజీ సీఎం జగన్ సుదీర్ఘ ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అమరావతి ప్లేస్లో మావిగన్ అనేది వస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఆ మావిగన్ పైన ఏం చెప్పాలనుకున్నారు, ఏం ఉద్దేశించి మాట్లాడారు అని మాట్లాడడానికి మన ముందున్నారు చలసాని శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్కారం సంతోష్ గారు, అందరికీ నమస్కారం. సార్, మావిగన్ అని చెప్పేసి జగన్ గారు, ఎక్స్ సీఎం జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి అమరావతి ప్లేస్లో మావిగన్ వస్తే చాలా బాగుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి 2 లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క దానికి, కానీ ఇక్కడైతే మావిగన్లో బెస్ట్ అన్నట్టు మాట్లాడారు. ఏమంటారు సార్ దీనిపై? ఇదిగోండి ఒకసారి జూమ్ చేయండి. దీన్ని కనపడిందండి? ఓకే. ఇది పరిస్థితి అయిపోయిందండి సార్. ఇది పరిస్థితి అయిపోయింది. రాష్ట్ర రాజధానిని ఒక సీఎం ఆఫీసు, రాష్ట్ర రాజధానిని ఒక సీఎం ఆఫీసు ఓ భోగిలో, సెక్రటరియట్ ఓ భోగిలో, అసెంబ్లీ గట్రా ఒక భోగిలో పెట్టుకుని, మిగతా అంతా వెనకమాల 34 భోగిలు పెట్టుకుని రాష్ట్రం అంతా తిరుగుతుంటే ఎవరికాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్ర రాజధాని అనుకునే పరిస్థితి తెప్పించుకోవాలా మనం? ఏంటి దౌర్భాగ్యస్థితి ఆంధ్రప్రదేశ్కి? దేశంలో ఎక్కడా కూడా లేని స్థితి. ఎంత రాజధాని ఎక్కడ అని చెప్తుంటే ఎవరు వచ్చి మార్చేస్తారనే పరిస్థితిలోకి ఎందుకు దిగజారిపోవాలి రాష్ట్ర ప్రజలు? సార్, సరిగ్గా 3 సంవత్సరాలు మీరు రాజధాని ఎక్కడంటే రాయడానికి, ఎగ్జామ్స్లు కూడా రాయడానికి ఆన్సర్ లేని దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ఎందుకు తీసుకొచ్చారు? ఈ దేశం ఎందుకండి నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడి ఒకనాడు అనేక మిగతా వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ మీద దాడులు చేశారు. వందల వేల సంవత్సరాలుగా అయిన సంస్కృతిని తను కాపాడుకుంటూ నిలబడింది ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు జాతి. మగధ సామ్రాజ్యం వాళ్ళు మన మీద జయించేస్తున్నప్పుడు మనం వెళ్ళి మగధ సామ్రాజ్యం జయించి వచ్చిన గొప్ప ఆంధ్రుల శాతవాహన చరిత్రకు వారసులు మనం. గుజరాత్ని జయించి వచ్చాం సాంస్కృతిక పరంగా, రాజకీయ పరంగా కూడా. ఏనాడో వేల సంవత్సరాల క్రితం. ఎందుకు దిగజారిపోతే పరిస్థితి వచ్చింది? దానికి ఒకటి మనం మాట్లాడితే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాల్లో 2-3 ప్రస్తావించాలి ఇక్కడ సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు కానీ ఒక మోడరేటర్ కింద మేము కానీ ఇక్కడ మాట్లాడినప్పుడు కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ రైట్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. పరుషంగా కూడా చేసి, అసభ్యంగా చేసే వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అంతా వాళ్ళ వ్యాఖ్యలు కనపడుతుంది. వాళ్ళ నాయకుడు, వాళ్ళ మతం, అన్ని విషయాలు దాంట్లో అందుకన్నా ఏం క్రియేట్ వచ్చినా వాళ్ళకే, తల్లిదండ్రులకి, కుటుంబాలకే చెందుతుంది అనుకున్నాం. ఇది మస్ట్. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాండి వ్యవహారం ఎలా ఉందో, అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ అది. ఖచ్చితంగా వాళ్ళకే అర్థం రిఫ్లెక్ట్ అవుతుంది. కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన 2 వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఇది ఆంధ్రప్రదేశ్ మీరు చట్టం చేసుకుంటే మళ్ళీ మేము వచ్చి మార్చలేమని నేను చెప్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి, చట్టం కొంత తెలిసిన వాడిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ దేశంలో ఏ రాష్ట్ర రాజధాని అనేది ఆ రాష్ట్ర ప్రజలు త్రూ అసెంబ్లీ వాళ్ళు నిర్ణయిస్తారు. కేంద్రానికి అధికారం లేదు చట్ట ప్రకారం. రైట్, వాట్ ఎవర్ ఈ సెట్ ఈస్ రైట్. కానీ ఇవాళ రాష్ట్ర విభజన బిల్లుకి అమెండ్మెంట్ చేశారు. అంటే పార్లమెంట్ స్టేజ్లోకి వెళ్ళింది. ఈ తప్ప రాజధాని మార్చాలంటే అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కూడా ఆమోదించాలి. ఓకే. ఏ రాష్ట్రంలో, ఇండియాలో ఏ రాష్ట్రానికి పరిస్థితి లేదు, వచ్చింది. ఇవాళ నేను చెప్తున్నానండి, ఇవాళ చేయాలంటే కేంద్రంలో రేపొద్దున మళ్ళీ ఈ ఉత్తర భారతీయ గుమా వ్యాపారుల ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ 24 సీట్లు 20 సీట్లు వచ్చినాయి అనుకోండి, వాళ్ళ బాగా సన్నిహితంగా ఉండే ఇంకొక ఆయన ఇంకో రాష్ట్రంలో ఇంకొక 15 సీట్లు వచ్చినాయి అనుకోండి, రేపొద్దున ఏళ్ళ మీద ఆధారపడి ఆ గుమా వ్యాపారుల ప్రభుత్వం నిలబడితే మీరు పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయండి అంటే మళ్ళీ చేస్తారు. 2/3 మెజారిటీ అక్కర్లేదు దీనికి. నేను అమరావతికి వ్యతిరేకం కాదని నేను చెప్పింది పాయింట్ మీద, మీరు అడిగిన పాయింట్ ఆఫ్ మెరిట్ మీద నేను మాట్లాడుతున్నాను. ఇదే చెప్పింది, సత్యమే అది. నిన్న ఆ బిల్లులో కూడా ఖచ్చితంగా వీళ్ళు అక్కడ రైతులకు ఏదైతే ఆశ్వాసన ఇవ్వాలో, లేకపోతే వాళ్ళ గ్యారంటీల కింద ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్స్ ఇచ్చి గ్యారంటీ ఇచ్చి, అది కూడా రేపు నేను బిల్లు పెడితే లీగల్ శాంక్టిటీ ఉండేది.
ఇవాళ మళ్ళా చెప్తున్నాను, అమరావతిని కాపాడే ఇంతకుముందు కూడా కోర్టులే, రేపొద్దున కూడా కాపాడేది కోర్టులే. జగన్ గారి బారి నుంచి తప్పించుకుంటానికని ఇది పెట్టారు. కానీ నేను అడుగుతున్న, విభజన చట్టాన్ని సవరణ చేశారు. ఈ విభజన చట్టానికి ముఖ్యంగా ఇది నేను సంతోషిస్తున్నాను, చేశారు. అమరావతి నేను ఎప్పుడు స్టాండ్ మార్చుకోలేదు. అమరావతి చక్కటి హరిత రాజధానిగా అన్ని వర్గాల నివాసం ఉండేటట్టు, కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్గా అన్ని వర్గాల నివాసం ఉండే సామాన్య ప్రజల రాజధానిగా కూడా అమరావతి వర్ధిల్లాలి అద్భుతంగా. అది సమాంతరంగా ఇచ్చి అప్పుడంటూ హిందూపురం అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి కోరే మాటలు మార్చలా నేను. ఓకే, ఒకసారి ఇది పెట్టి ఒకసారి కట్టుకుంటామని చెప్పి ఒకసారి మార్చేసి, లేదా మన ఉత్తరారి సనాతనవాదిగా మారిపోయిన ఒక ఆయన ఉన్నారు కదండి, చీటిమాటికి ఇలాగా మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయనలాగా అమరావతి ఎవడ రాజధాని అనే పుస్తకాన్ని ఆవిష్కరించి కర్నూలు వెళ్ళి మీ అందరికీ మా అమరావతి కన్నా తోకలు, నాకు మాత్రం కర్నూలే రాజధాని, విశాఖపట్నం వెళ్ళి అక్కడ రెచ్చగొట్టి ఈ పనులు మేము చేయలేదు. లేకపోతే ఇవాళ 3 రాజధానులని మార్చుకుని మేము పని చేయలేదు. స్టాండర్డ్గా ఒక సిద్ధాంతం మీద ఉన్నాం. పారదర్శకంగా నిర్మాణం కావాలని కోరం, దానికి తెలుగుదేశం వీరాభిమానులు మా మీద ఇరుచుకుపడ్డారు ఆ రోజు. అందుకని మళ్ళీ నేను చెప్తున్నాను, ఇవాళ ఓకే దీని మీద రక్షణ తీసుకున్నారు. విభజన హామీలు ప్రత్యేక హోదా కోసం ఇదే చట్టంలో పునర్విభజన చట్టానికి ఎందుకని అమెండ్మెంట్ చేయలేదు? ఇది ఇంపార్టెంటే. అంతకన్నా ఇంపార్టెంట్, రాష్ట్రంలో భావితరాలు బాగుండాలంటే, 15 లక్షల మంది యువత సొంతంగా పారిశ్రామికవేత్తలు అవ్వాలంటే, తమ కాళ్ళ మీద కాళ్ళు నిలబడి తమకే, తమ ఊళ్ళకే, తమ ప్రాంతానికి పేరు తీసుకురావాలంటే, గర్వకారణం నిలబడాలంటే, సంపద సృష్టించాలంటే దానికి కావాల్సిన ప్రత్యేక హోదా విభజన హామీలు దానికి ఎందుకు చేయలేదు? అమరావతి 15,000 కోట్ల రూపాయల చొప్పున నిధులు ఇస్తాం, అది కూడా గ్రాంట్ అని కొండ బద్దలు కొట్టారు గవర్నీలు. సీఎం రమేష్ గారు, సీఎం అంటే సీఎం కాదండి ఇంటి పేరు, రమేష్ గారు మరియు పురంధేశ్వర్ గారు గుండ బద్దలు కొట్టారు. ఏమైంది? 2 సంవత్సరాల 30,000 కూడా ఎంగిలి మెతుకులు ఇస్తే దామే పెట్టండి బిల్లో. కేంద్రం నిధులు తెచ్చుకోండి, అప్పులకి ఎందుకు? మేము మా సావు మేము చేస్తా, మీరు అప్పులు తెచ్చుకోండి అంటే తిప్పలు పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు పెట్టలేదు దాని మీద? అలాగే పోలవరం మీద పార్లమెంట్లో బిల్లు ఆమోదం పోయింది, పూర్తి ఖర్చాలు పెట్టాలని. ఇవాళ 40,000 కోట్లు ఎగ్గొట్టేసి దుర్మార్గమైన నీచమైన ప్రక్రియ, బడ్జెట్లో దొంగ తాటిని పెట్టుకుంటే సిగ్గు లేకుండా ఈ ఎంపీలు మళ్ళీ రిపీట్ చేస్తారా? రండి చర్చకు రండి. నేను 35 మందికి లేఖలు రాశా, బహిరంగ చెప్పా. మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, 35 మంది ఎంపీలు రాజ్యసభ లోక్సభ ధైర్యం ఉంటే, ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల అంకిత భావంతో రండి మాట్లాడండి. పార్లమెంట్లో దొడ్డిదారిన దొంగదారిన 8వ పాయింట్ కింద అడుగును రాసుకుని, ఈ మా పార్లమెంట్ బడ్జెట్ ప్రకారం ఈ ప్రాజెక్టు 135 అడుగులు డెడ్ స్టోరేజ్కి పూర్తి అయిపోయినట్టే మా బాధ్యత అని రాస్తే ఎందుకని మాట్లాడలేదు? కేబినెట్ మంత్రిగా ఉన్న ఆ రామ్మోహన్ నాయుడు గారు రిలీజ్ చేసుకుంటా కూర్చున్నారా? గాలి మోటార్ల శాఖ అంత పని ఉందా? నేను ఈ బిల్లు విషయంలో అడుగుతున్నాను. మీ అంత అమెండ్మెంట్ చేసినప్పుడు ఈ బిల్లు మీరు పార్లమెంట్ ఎందుకు ముందు ఇచ్చిన హామీ ఇది, మళ్ళీ రిపీటింగ్ అగైన్ అండి. ఓకే సార్, పార్లమెంట్లో ఇచ్చిన హామీని ఎందుకు చేయనప్పుడు మాట్లాడలేపారు? ఇవన్నీ ఒక అంకం, పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఓకే, కానీ మేము అమరావతి ఒక హరిత రాజధానిగా కోరుకుంటున్నాం కాబట్టి మార్చలేదు కాబట్టి ఒక పాజిటివ్ ఎఫెక్ట్ తీసుకున్నారు. మరి గుమా వ్యాపారం నుంచి కాపాడడానికి ఎందుకు అమెండ్మెంట్ చేయలేదు? సెకండ్ పాయింట్ మీరు అడిగింది మావిగనో లేకపోతే మచిలీపట్నం, విజయవాడ, మావి, గుంటు జగనో ఏదైనా పెట్టుకోవచ్చు వారు. దీని మీద నేను అంటున్నానండి, విచిత్రంగా ఉంది. ఇంతకుముందే చెప్పాను మీకు, ఒక ట్రైన్ పెట్టుకోండి అని. ఇప్పుడు దీని మీద ఒక స్టాండ్ మీద ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి లేరు. మొదట ఏం చేశారు? శ్రీమతి రోజా గారితో చెప్పించారు, మీ ఎక్కడే కట్టుకుంటా, నీ ఎక్కడ ఇల్లు ఉందా, మా బాస్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఈ రాజధాని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గౌరవనీయులు ఉమ్మారెడ్డి గారితో బయట చెప్పించారు, ఇదే రాజధాని ఉంటుంది, ఇదే మేము డెవలప్ చేస్తామని చెప్పారు. నేను కాదు కదండి, మేము రాజధాని యాక్చువల్గా కావాలనుకుంది రాజమండ్రిలో, మా గోదావరి జిల్లాకు సంబంధించిన రాజమండ్రిలో యాంపుల్ వాటర్ ఉంది, యాంపుల్ ల్యాండ్ ఉంది, అన్ని ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. మేము పెట్టుకుంటే సదాశివరెడ్డి గారిని మా ఉపాధ్యక్షులు గారు, అన్న మేము అనంతపురం నుంచి మరీ దూరం అయిపోదా అన్నారు. మేము అదే మాట్లాడే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని సెంటర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్లో ఉండాలని చెప్పింది ఆయనే, మేం కాదండి ఆయనే. పైగా ఇంకో మాట కూడా చెప్పారు, యాంపుల్ వాటర్ ఉండాలన్నారు. ఇప్పుడు విశాఖపట్నం లేదు, ఇంకో చోట పంప్ చేయాలి మంచినీటి స్వీట్ వాటర్ కావాలంటే. ఇంకో చోట ఒంగోలు, దోనకొండ అయితే మరి అసలు లేదండి, దోనకొండ నుంచి అడవుల్లోకి లోపలికి వెళ్ళాలంటే లేదు. విజయవాడ దగ్గర ఉంది, 2 సరిపోయినాయి. 30,000 ఏకర్స్ ఉండాలన్నారు. మేం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ప్రభుత్వ ల్యాండ్ ఉండాలన్నారు. కానీ విజయవాడ, గుంటూరు మధ్య ప్రభుత్వ ల్యాండ్ ఎక్కడిది? అటు ఇటు పోవాలి కూడా ఆయన చెప్పిన ప్రకారమే. సరే మేము అందరూ ఒప్పుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మాట మార్చింది ఎవరు? అధికారంలోకి వచ్చిన 3 రాజధానులు పెట్టింది మీరా? ఆయనే కదా. హైకోర్టు ఎక్కడ పెట్టారు? కర్నూలు. మధ్యలో హైకోర్టు అఫిడవిట్ వేసేసి కోర్టుకి హైకోర్టు ఎత్తేసారు. ఎవడు ఆమె ఏమన్నాడు, ఎవడు ఎత్తేమన్నాడండి? నేను చెప్పిన ప్రతి మాట వాస్తవం, ఆత్మసాక్షి తెలుసు.
అంటే మావిగా నన్ను ఎందుకు ప్రపోజల్ చేశారు సార్? ప్రతిపాదన అంటే ఎందుకు ఆయన చేశారు? దాంట్లో ఒక అర్థం కూడా ఉంది, 5% పాజిటివ్ కూడా తీసుకుందాం. అంటే మచిలీపట్నం దగ్గర పోర్ట్ ఉంది, విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, గుంటూరుకి హైవే ఉన్నది. ఇఫ్ ఇన్ విజయవాడ ఎయిర్పోర్ట్ అండి అది. మేజర్ ఎయిర్క్రాఫ్ట్ తిరగలేని ఎయిర్పోర్ట్స్, ఎక్స్పాన్షన్ చేయడానికి వీలు లేని ఎయిర్పోర్ట్ ఒక ఎయిర్పోర్టా? రాజమండ్రి దగ్గర ఉంది, దోనకొండ దగ్గర ఉంది, కడప ఉంది. మన బడ్జెట్ రాష్ట్ర అది కూడా వస్తున్నాను, బడ్జెట్ కూడా వస్తున్నాను. ఏమండి జేసీ శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కుండలు 5 సార్లు బదులు కూడా చెప్పారు. నా మాటలు అక్కర్లేదు, ఎవరు మాటలు మార్చారో అన్ని వాళ్ళకే తగులుతాయి చెప్తున్నాను. ఈ జస్టిస్ కాదు శివరామకృష్ణ కమిటీ దాంట్లో ఆర్ఎంఆర్ రవి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చెప్పారు? అలా అదో దిక్కుమాలిన కమిటీ, దాంట్లో మంచి ప్రతిపాదనలు ఉన్నా దానికి దుర్బుద్ధితో చూసిన కమిటీ అంటున్నాను. ఎందుకంటున్నానంటే విజయవాడ, గుంటూరు, ఈ ప్రాంతాల్లో ఒక హెచ్ఓడి, కనీసం రాజధాని కాదు హెచ్ఓడి కూడా పెట్టొద్దని తీర్మానించింది ఏకగ్రీవంగా. అది అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూడా పెట్టొద్దని. ఎక్కడ పెట్టాలంటే పులిచింతలో పెట్టుకోండి. పులిచింతల మహానగరం, అది కుగ్రామం తెలుసా? కామన్ సెన్స్ ఉందా? అందులో ఒకటి బుర్తకోళ్ళు ఎంత చదువుకున్నా అలా తిరిగారా? పైగా దాంట్లో ఏం తీర్మానం చేసింది? రాష్ట్రంలో అత్యధికులు గుంటూరు, విజయవాడ దగ్గరే పెట్టాలనేది అత్యధిక పర్సంటేజ్ ఉందని అదే కమిటీలు ఇచ్చారు. అంటే స్థిరత్వం లేదు, పైగా వద్దని రాశారు. ఇప్పుడు మరి అలాంటప్పుడు శివరామకృష్ణ కమిటీ నెంబర్ 1 అని గౌరవ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు మళ్ళీ శివరామకృష్ణ కమిటీ వ్యతిరేకంగా మళ్ళీ ఇంకో దాన్ని యాడ్ ఎందుకు చేశారు? గుంటూరు, విజయవాడ వద్దన్నారు కదా, అసలు దొరకదు ఇక్కడ బ్రహ్మాండంగా. ఇంకా అలువెలుసాలు మళ్ళీ చెప్తున్నా, గుంటూరు, విజయవాడ పై ప్రాంతాల్లోకి వెళ్తే అంటే పశ్చిమ ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు. గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్తుంటే తూర్పు డెల్టా ఉంటుంది, పైన మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. మరి విజయవాడ ఉంటూ మచిలీపట్నం టోటల్ అలువెలుసాలు డెల్టా ల్యాండ్స్ కదా, టోటల్ ఫెర్టైల్ ల్యాండ్స్ కదా. దీనికంటే వాళ్ళ మెట్ట ప్రాంతాలు, నీళ్లు పడిన ప్రాంతాలు, ఇప్పుడు అమరావతిలో, అనంతపురం ఈ గ్రామాలు మీరు రండి చూపిస్తాను, అసలు నీళ్ళే లేని ప్రాంతాలు ఉన్నాయి. కృష్ణానది పక్కన ఉన్నా సరే ఎత్తిపోతలు పెట్టుకోవాలి, బోర్లు కూడా పడిన ప్రాంతాలు ఉన్నాయి. చాలామంది ఆ పక్కన దిగి చెప్తాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఎంత ఉంటాయి. నేను అడుగుతున్నాను ప్రశ్న, ఇంకా ఫెర్టైల్ నాశనం చేయడం ఎందుకు మరి? ఓకే, ఇప్పుడు నేను ఏదో ఒక స్టాండ్ మీద ఉండాలని మనిషి. మీరు అన్నారు కదా పోర్టు, అసలు మీరు విజయవాడ నుంచి మచిలీపట్నం రండి, నేను చూపిస్తాను. అటు నుంచి ఇటు వరకు పామర్ కానీ మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్స్, సెల్పలు కానీ అటు తీసుకుని మొత్తం ఫెర్టైల్ ల్యాండ్స్. ఇటు సైడ్ గుడివాడ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది, మొత్తం అంతా అలువెలుసాయలు. ఈ దేశంలో అద్భుతమైన డెల్టా ల్యాండ్స్లో ముఖ్యమైనది కృష్ణా గోదావరి డెల్టా, తర్వాత కావేరీ చిన్న డెల్టా, గంగా ప్లాంట్లు, డెల్టాస్ ఉన్నాయి. అసలు అలాంటిది ఈ డెల్టాలో ముఖ్యమైన భూభాగాన్ని ధ్వంసం చేయమని చెప్పినట్టు శివరామకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం దుర్మార్గం అంటున్నారు కదా. మరి ఎందుకు ఆయనే మంచిదని ఇప్పుడు అక్కడ ఎందుకు మళ్ళీ కొత్తగా ఇంకోటి ఎక్కడ యాడ్ చేశారు ఎందుకు? ఇక్కడ పోనీ ల్యాండ్ యాంపుల్ దొరుకుతుందా? ఫెర్టైల్ ల్యాండ్ కదండి. ఇప్పుడు ఎవరికైనా మీకు ఇవ్వాలనుకుంటే 500 ఎకరాలు దొరుకుతుందా? దొరకదు. మరి ఎలాగా? రోడ్డు వల్ల అటు ఇటు షాపులు పెట్టుకుంటారా? ఇప్పుడు యూనివర్సిటీలో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కొన్ని మ్యాక్సిమం రావాలి కదండి. అవును, ఆంధ్రప్రదేశ్ ఏదో గోవా లాంటి చిన్న రాష్ట్రం కాదు కదా, పుదుచ్చేరి కాదు కదా. మొత్తం అభివృద్ధి అక్కడ కేంద్రీకరించాలని ఎవరో కోరుకుంటలేదు. కానీ ఒక స్టాండ్ మనం మాట్లాడినప్పుడు ఒక ఆధారం అంటూ ఉండాలి కదా. ఇప్పుడు ఆయన మాట్లాడింది కాస్ట్ మీద మాట్లాడారు, ఎందుకు ఇంత కాస్ట్ అవుతుందని. అది ఒక పాజిటివ్ పాయింట్. ఈయన అన్ని బాగానే మాట్లాడండి, ఎవరో తగులుతారు దిక్కుమాల సలహాదారులు, అది చూసి అవుతూ ఉంటారు. ఈ మావిగానే ఏంటి, మా పేరు జగన్ కాబట్టి నా పేరు స్పందిస్తుంది కాబట్టి మీరు కూడా మార్చుకోండి. ఏంటి తనంతా ఆయనకి అన్వయించుకుంటాం ఏంటి? చక్కగా మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ ఏంటి? వివరణ ఇవ్వాలి. కాస్ట్ ఎందుకు అయింది? హైదరాబాద్లో 10 లక్షల ఎస్ఎఫ్టీకి 1100 కోట్లు అయింది అంటే ఎంత అయింది? ఇక్కడ 69 లక్షల ఎస్ఎఫ్టీలకి 4687 కోట్లు, ఇక్కడ 11,000 ఎస్ఎఫ్టీకి 12,000 ఎందుకు అవుతుంది? తెలంగాణలో అన్ని కలిపి 11,000 ఎంత అయింది, మనకి ఎందుకు ఎక్స్ట్రా అవుతుంది? ఇలాంటి వివరాలు వాళ్ళు చెప్తా ఉండాలి. ఏమే రైట్ అండి, అది మాట్లాడాలి. ఇంతకుముందు కూడా జగన్ గారు ఒకసారి వచ్చి విజయవాడలో వరదల విషయంలో అద్భుతంగా మాట్లాడారు. అసలు నీళ్లు అక్కడ మేము చెప్పింది, అక్కడ మేము గేట్లు ఎత్తుతామని చెప్పినప్పుడు 14 గంటలు సింగనగర్కి వచ్చే సమయం ఉంటే మీరు నిద్రపోతున్నారా? ఎస్, నిద్రపోయింది రాష్ట్ర ప్రభుత్వం, దుర్మార్గం చేసింది. డెఫినెట్గా చెప్తాను, నీటిపారుదల శాఖ ఏమీ లేకుండా ఆ రోజు అన్యాయం చేసింది. అది మాట్లాడి మీద మాట్లాడేటం నీ ఇల్లు మునుక్కోవడానికి అది ఎత్తేసారు, దానికి మోకాలకి 3 గంటలు లింక్ పెట్టారు. అంటే ఆయన ఫోకస్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆయన ఐడియా ఏదైతే ఉందో పర్ఫెక్ట్గానే ఉంది. ఎవరో దిక్కుమాల సలహాదారులు ఎవరు తగ్గుతారో వాళ్ళు బయలుదేరారు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అండి, అమరావతి ఆల్రెడీ అయిపోయింది. అందులో 60,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పన్నులిచ్చి అప్పులతో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము లేక ఈ ప్రభుత్వానికి అప్పులతో గడుపుకోవాల్సిన పరిస్థితి.
వాళ్ళు ఎంగిలి మెతుకులు విధించినట్టు అది కూడా అమృత్ స్కీము ఇంకా స్కీమ్లో పెట్టారు కదా, దాంట్లో 1,300 కోట్లు ఎంతో చిల్లర ఎంగిలి మెతుకులు విధించారు ఈ మధ్యన. అది గొప్పగా వాళ్ళు అడిగే ధైర్యం లేదు. ఆయన వస్తాడు, భాజపా ఎందుకు కొడతారు, దానికి 100 కోట్లు ఖర్చు అవుద్ది. ఎవరు గుజరాత్ అదానీ గారి మనిషి వస్తారు, ఆయన కోసం మన జీవితం త్యాగం చేయటం అయిపోతుంది. ఒకప్పుడు 40 నుండి ఎగదేశారు. ఏం చేశారని చెప్పి ఆయన తీసుకొచ్చిస్తున్నారు. అప్పుల కోసం అవకాశం ఇచ్చారా? అప్పులు ఆపేశారా? పోలవరం ఆపేయలేదా? అందుకని ఈ సంఘటనలన్నీ తీసుకుంటే మాత్రం చెప్తున్నాను, నేను ఇంకోటి చెప్తున్నాను, 2 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు, ప్లీజ్ డోంట్ ట్రస్ట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మరి లెక్కలు వేసుకుని మాట్లాడుకుందాం. 5 లక్షల కోట్లు ఇప్పుడు జగన్ గారు 5 లక్షల కోట్లు తినేశారు, చంద్రబాబు 5 లక్షల కోట్లు తినేసి అందరూ మాట్లాడుతుంటారు కదా. గాల్లో 6 పనులు మనకు వాళ్ళకి రాజకీయ నాయకులు తేడా ఉండదండి. ఆ లెక్కను మాట్లాడితే ఇవాళ అప్పులతో కట్టిన మాట వాస్తవం. కేంద్రాన్ని నిలదీసి డబ్బులు తెచ్చుకోమనండి. నిజంగా ఆ సిటీ కనుక మీరు ఒకటే ఇది అనుకున్నారు 53,000 ఎకరాలు, మళ్ళీ 20,000 ఎకరాలు. పోనే రాజధాని మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమైనా సహాయం ఇస్తుందా? ఒక ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ ఉంది, దాని ఎక్స్టెంట్ ప్రాబ్లం ఉన్నారు, దాని పక్కన ఆనుకుని ఉన్నారు, దాని డెవలప్మెంట్ సెంటర్కి ఏమైనా ఇస్తుందా? ఓఆర్ఆర్ తప్ప దేనికి లేదు కదా, లేదు. తెచ్చుకోండి. ఆ పైగా భూములు ఇచ్చిన రైతులకు, మొదటి ఇచ్చిన రైతులు ఎంతటి వేదనలు ఎదుర్కొన్నారు, ఎంత బాధలు ఎదుర్కొన్నారు, వాళ్ళకి న్యాయం చేశారా? రేట్ల వరకు నేను చెప్తున్నాను, మళ్ళీ వాళ్ళకి ఆర్థికంగా నష్టం జరిగింది నేను అనను. వాళ్ళు చేసిన పోరాటానికి ఇంకా త్యాగం దక్కలేదని అంటాను, త్యాగానికి. కానీ వాళ్ళు ఎక్కడన్నా ల్యాండ్ అక్కడ 20,000 తక్కువ లేదండి. 1000 గజాలు 1,200 గజాలు ఇచ్చారు కదా, 2 కోట్లు అయితే ఉంది కదా. ఒకప్పుడు అనంతవరం ల్యాండ్ 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు. అందుకని కోపడతారు వాళ్ళందరూ. ఇంకా బాగా అభివృద్ధి చెందాలి, కానీ నష్టం అయిపోయింది. కానీ రైతులకి ప్లాట్స్ ఎక్కడుందో చూపించలేదు. కొంతమంది రైతులకు ఇబ్బంది పెట్టారు, చిన్న చిన్న ఇళ్లను తీసుకున్నారు. అది దుర్మార్గం అన్నా. పాయింట్ ఏదైతే మంచిని చెడుగానే చూడాలి కదా మనం. పైగా అమరావతి మీద నాకున్న సాధికారత ఏంటంటే, అనేక దేశాలు మేమందరం తిరిగి అమరావతి మీద ఒక రిపోర్ట్ ఇచ్చాము. ఓకే, ఏం సార్ ఆ రిపోర్ట్? అమరావతి మీద ఆ రోజే ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్. నేను కానీ పర్యావరణ నిపుణులు బాబురావు గారు అందరికన్నా గొప్పగా నగర నిర్మాణాల్లో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని, చాలా విజ్ఞతలు గొప్ప వారి అభిప్రాయాలు డాక్టర్ సుజాతారావు గారు, కేఎల్ రావు గారు అమ్మాయి, చాలా అద్భుతమైన పరిజ్ఞానం కలిగిన వారు, చాలా విజ్ఞతలు కూడిన వారు. అలాంటి వారి అభిప్రాయాలు తీసుకుని, పర్యావరణ నిపుణులు తీసుకుని, కేఎస్ రెడ్డి గారు ఉన్న ఒక మిగతా నిపుణులు వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకుని మేము ఒక నివేదిక ఇచ్చాం. బహుశా దేశంలో ఇవ్వలేదు, బయట నుంచి వచ్చి ఉండదు, దేశంలో ఇవ్వలేదని మీరే ఇచ్చారు. నా సిఆర్డిఏ చీఫ్ కూడా అన్నారు ఆ రోజు. నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడే పంపిస్తాను మీకు. చెప్తున్నాను అంటే అమరావతి మీద అనేక దేశాలు తిరిగి మేము ఇచ్చాం రిపోర్ట్. నేను కూడా వెళ్ళాను, అనేక దేశాలు తిరిగి వచ్చాం. ఎలా ఉన్నాయి నగర వ్యవస్థ, అక్కడ ఉండే లోపాలు కూడా సరిచమని చెప్పాం, అక్కడ స్టడీ చేసాం. అందుకని కొంత సాధికారత ఉంది. అలాగే అమరావతి ఏదైతే ఉందో మొన్న అలా పెట్టినప్పుడు వాళ్ళకి 3 జిల్లాల్లో వాళ్ళు చేసి యాత్ర సంఘీభావం తెలిపొచ్చాం. దాన్ని ఒక రోజు తిట్టేసి మళ్ళీ ఈ నాయకుడి దగ్గర చేరి దాని బూతులు తిట్టి, ఆయన దగ్గర చేరి ఈయన బూతులు తిట్టి, ఈ చేరి అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేపట్టలేదు. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ హానరబుల్ అపోజిషన్ లీడర్, అది గౌరవించినా, వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చినా లేకపోయినా 39.37% ఓట్లు వచ్చినా రాష్ట్రంలో గట్టి ప్రజా నేత జగన్మోహన్ రెడ్డి గారు. స్టాండర్డ్నెస్ ఏదైతే ఉండాలో దిక్మాల సలహాదారుని మార్చుకోవాలి ఆయన. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద నిలదీయాలి. కక్షాదింపు కొంతసేపు కాదు, పక్కన పెట్టాలి. ఫోకస్డ్గా ఉండాలి ఐడియా. డెఫినెట్గా దాని మీద దృష్టి పెట్టమంటున్నాను నేను. అనవసరం దీనివల్ల ఏమైందంటే వాళ్ళు ఎవరు నష్టమైంది? రాష్ట్ర ప్రభుత్వం. ఆయన పార్టీ బాగుపడాలని కాదు, ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు కింద బాగుంటే రాణిస్తే రాష్ట్రానికి లాభం జరుగుతుంది. ఆయన పార్టీ లాభం నాకు అనవసరం. గట్టి ప్రతిపక్షం ఉండాలని కూడా కోరుకుంటున్నాం ఎవరైనా సరే. ఇది కానీ ఎవరైనా సరే, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హిమ్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టీడీపీ ఆర్ ఉత్తరాది సనాతనవాదిగా మారిన కళ్యాణ్ బాబు గారి గురించి కూడా నేను మాట్లాడలేదు. అందుకే మా అభిప్రాయం అంతే.